సినిమా టికెట్ ధరలను పెంచుకుంటూ నిర్ణయాలు ప్రకటించడం, ప్రీమియర్ సినిమా టికెట్ ధరలని చెప్పి రూ. 1000 పెట్టడం, సినిమా టికెట్ ధరలు పెంచి 10 రోజులు అదే ఉంటాయని చెప్పడం, ఒక సినిమాకు పెంచడం, ఒక సినిమాకు తగ్గించడం. ఇవన్నీ చూస్తే అసలు వీళ్ళ గోలేంట్రా బాబు! ఒక సినిమాకు పెంచుతారు, ఒక సినిమాకు పెంచరు. దీనికొక స్పెసిఫిక్ విధానాన్ని కూడా తీసుకురాలేరా అని చెప్పి మనమే చాలా సార్లు మాట్లాడుకున్నాం. తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా ఈ అంశం మీద చికాకు కొట్టేసినట్లుంది. తాజాగా చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఈరోజు విచారణలో తెలంగాణ హైకోర్టు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు టికెట్ ధరలు పెంచుకుంటూ హోంశాఖ సెక్రటరీ ఒక మెమో జారీ చేశారట. దాని మీద తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్ను విచారించుకుంటూ ఏంది ఇదంతా, ఈ సినిమాలో గోలేంది, ఈ సినిమా టికెట్ ధరలు పెంచడం ఏంది, పెంచమని చెప్పి మంత్రే ప్రకటించారు కదా, మళ్ళీ ఈ విధంగా చేయడం ఏంటి, ఆయన హోమ్ సెక్రటరీ మెమో ఇవ్వడం ఏంటి, హోమ్ సెక్రటరీకి ఏం సంబంధం? జిల్లా లెవెల్లో అయితే జిల్లా కలెక్టర్లు ఇవ్వాలి, హైదరాబాద్లో అయితే పోలీస్ కమిషనర్ ఇవ్వాలి, హైదరాబాద్ కమిషనర్ ఇవ్వాలి. మరి వేరే వాళ్ళకి ఏం సంబంధం? హోంశాఖ సెక్రటరీ ఎందుకు ఇస్తాడు? అసలు సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉంచాలనే కదా ఈ విధంగా పెంచుకుంటూ పోవడం ఏంది? ఎన్నిసార్లు మేము చెప్పాలి అని చెప్పి చాలా తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. పిటిషనర్ తరపు ఆయన వాదనలు వినిపించిన ఆయన, ఈ అధికారులు ఇట్లయితే కుదరదు, మీరు ఒక 5 లక్షల రూపాయలు జరిమానా విధించండి అని చెప్పి అడిగారట. ఒక 5 లక్షలు జరిమానా విధించండి, ఏంటి ఇదంతా అని. సినిమా అనేది వినోదం, ధరలు అందుబాటులో ఉంచాలి, ప్రజలకి ఇది ఒక ప్రజలను దోచుకునే కార్యక్రమం లాగా అయింది అని. మరి తదుపరి విచారణ అయితే వాయిదా పడింది. బహుశా తదుపరి విచారణలో ఈసారి హైకోర్టు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో నిజంగానే ఒక గోల్ అయిపోయింది. పెంచుతారు ఏమనంటే బుద్ధి పుట్టినోడు చూడు, లేకుండా చూడొద్దు, నేను ఇంటికి వచ్చి ఏమైనా చూద్దామని ఎతకపోతున్నారా అంటారు. ఇలాంటి వాళ్ళ కనీసం చట్టాలని తెలుసా, నిబంధనలని తెలుసా, మినిమం బేసిక్ సెన్స్ కూడా లేని వాళ్ళు ఈ మధ్య ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రభావం తెలంగాణ హైకోర్టులో ఈ విచారణ, ఇంత సీరియస్ వ్యాఖ్యలు చేయడం, ఈ ప్రభావం ఖచ్చితంగా నెక్స్ట్ రాబోతున్న ఆ పెద్ద సినిమా చిరంజీవి గారు నటించిన మన శంకర్ వరప్రసాద్ మీద గట్టిగా పడేటట్లుంది. మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకుంటే నిర్ణయం తీసుకుంటుందో, లేకపోతే హైకోర్టు అనుకునేది అనుకుంటూ పోని మనం చేసే పని చేసుకుంటూ పోదామని చెప్పి మళ్ళీ టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం ఇస్తారో తెలియదు. సో టికెట్ ధరల పెంపు మీద ఆ సినిమా యూనిట్ కూడా బాగానే ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు తీరతాయో లేకుంటే తెలంగాణ హైకోర్టు రూపంలో ఏమైనా అడ్డుకట్టబడతాయో చూడాలి.